హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్త్కి ఎంతో మేలు చేసే మునగాకుతో పప్పు ఎలా చేసుకోవాలనో టేస్టీగా సింపుల్గా ఈ వీడియోలో చూద్దాము. ఈ మునగాకు పప్పు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను ఈ వీడియోలో చూపించిన మాదిరిగా మీరు ఒకసారి ట్రై చేయండి. మునగాకు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పప్పు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక పెద్ద కప్పు మునగాకు చక్కగా ఒలిచి కడిగేసి ఆరబెట్టేసుకున్నాను ఈ విధంగా. అలాగే ఒక గ్లాస్ పప్పు, కందిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు కలిపి కడిగేసి నానబెట్టుకున్నాను ఒక 2 గంటల ముందు. ఇప్పుడు మనం కుక్కర్ తీసేసుకొని దీంట్లో మనం నానబెట్టుకున్న శనగపప్పు, కందిపప్పు ఉంది కదా, అది ఆ నీళ్ళతో పాటు వేసేసుకుందాము ఈ కుక్కర్లో. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని మనం చీలికలుగా చేసేసుకుని ఈ కుక్కర్లో వేసేసుకుందాం పప్పులో. అలాగే కడిగి ఆరబెట్టుకున్న మునగాకు కూడా మొత్తం దీంట్లో వేసేద్దాం మనం కుక్కర్లో. ఇలా వేసేసుకొని దీంట్లో మనము కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని, అలాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాము దీంట్లోనే. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న కందిపప్పు వాటర్ వేసేసుకున్నాం కదా, కాబట్టి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఈ పప్పును చక్కగా ఉడికించేసుకుందాము. ఈలోపు మనము ఈ పప్పులోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు నేను దీంట్లో ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకుందాము. దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని మనము పోపు వేసుకుందాం. ఈ పప్పుకు కావాల్సిన పోపు దీంట్లో మనము పోపు సామాను వేసేసుకుందాము. కరివేపాకుతో సహా వేసేసుకొని ఇవి కొంచెం చిటపటమన్నాక దీంట్లో మనము ఒక 2 ఎండుమిర్చి చీలికలు కూడా వేసేసుకుందాము. ఇవి చక్కగా కలిపేసుకొని ఈ కందిపప్పు, పచ్చెనగపప్పు మనకు మంచి కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని దీంట్లో మనము ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మనకు పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము. మంచి కలర్ వచ్చేంత వరకు, ఈ పచ్చివాసన పోయి మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయలు చక్కగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ మనం చక్కగా వేగిపోయాయి కదా, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. ఈ టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకుందాము. దీంట్లో మనము ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 1.5 స్పూన్ కారం వేసుకుందాము, రెడ్ చిల్లీ పౌడరు. అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము. సో ఫ్రెండ్స్, నాకు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసేసుకుని ఇది చక్కగా అంతా కలిపేసుకుందాం మనము. ఈ మసాలా అంతా ఉల్లిపాయలు టమాటాలు పట్టేలాగా మనకి టమాటా ఉల్లిపాయ చక్కగా కలిపేసుకుని అంతా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుందామండి, మసాలా అంతా ఉల్లిపాయలు టమాటాలు పట్టేలాగా. ఇప్పుడు మన కుక్కర్లో పప్పు ఉడికిపోయింది కదా, దాన్ని మనం చక్కగా మెదిపేసుకుందాము పప్పు గుత్తితో. మన పప్పు ఉడికిపోయింది, చూద్దాం మూత తీసి. చూడండి, మన పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది, మునగాకు అంతా. దీన్ని మనం పప్పు గుత్తితో మెదిపేసుకుందాం అంతా. దీంట్లోనే ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా మెత్తగా చేసేసుకోండి పప్పు గుత్తితో. ఇప్పుడు మన టమాటా ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా, చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పప్పు నలుపుకున్నాం కదా,
మునగాకు పప్పు. ఆ మిశ్రమాన్ని మనము దీంట్లో వేద్దాము. ఈ టమాటా మిశ్రమంలో ఈ పప్పు అంతా దీంట్లో వేసేసుకుని మనము ఈ టమాటా ఉల్లిపాయ మసాలా ఈ పప్పు అంతా చక్కగా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఉల్లిపాయ టమాటా మసాలా పప్పు అంతా చక్కగా కలిసేలా కలిపేసుకొని ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మునగాకు పప్పు రెడీ అండి. ఇది హెల్త్కి ఎంతో మంచిదండి. 360 రకాల రోగాలను కూడా నయం చేస్తుంది ఈ మునగాకు. అంత మంచిది ఈ మునగాకు. రెగ్యులర్గా మనం ఈ మునగాకును వాడితే చాలా మంచిది హెల్త్కి. ఇంతే అండి. ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఇష్టంగా తినలేని వారు కూడా ఈ మునగాకుని చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి మీరు నేను వీడియోలో చూపించిన మాదిరిగా ట్రై చేయండి. మునగాకు పప్పు చాలా మంచిదండి హెల్త్కి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి తప్పకుండా నా వీడియోస్. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన మాదిరిగా ట్రై చేయండి మునగాకు పప్పు. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అది యాక్టివేట్ చేస్తేనే మీకు నేను ఏదైనా వీడియోస్ పెట్టంగానే నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తాయండి నేను ఏ వీడియో పెట్టినా. కాబట్టి తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.